తొగటవీర కళ్యాణ నక్షత్రులకు గురిగా చిన్న వెంకట సుబ్బయ్య కుమారుడైన శ్రీకాంత్ మాట్లాడుతున్నాను. అండా సోదరులు మాకు చాలా అన్యాయం చేశారు. మాకు రిజిస్టర్ చేస్తూ దాన్ని ఫోర్జరీగా వాళ్ళ బంధువులు తరపున రిజిస్టర్ చేయించుకొని మా దగ్గర డబ్బులు వసూలు చేశారు. 17 లక్షల రూపాయలు వసూలు చేశారు. పల్లా శేషయ్య, పల్లా గురిగా చిన్న వెంకట సుబ్బయ్య దగ్గర వసూలు చేశారు వీళ్ళు. తర్వాత అట్నే దేలం కంతులు నడుపుకుంటుండగా 5 లక్షల రూపాయలు తీసుకొని వడ్డీకి గౌన 1 సంవత్సరం వడ్డీ జమ చేసి తర్వాత ఇప్పటి వరకు 1 రూపాయి కూడా వడ్డీ జమ చేయకుండా దానికి కావాల్సిన రుజువు మా దగ్గర ఉన్నది, కావాలన్నా చూపించగలము. ఇట్లు నా గురిగా శ్రీకాంత్ మాట్లాడుతున్నాము. అట్లే అద్దాల గుర్తుకు ఓటేసి గెలిపించవలసిగా కోరుతున్నాం. అదిగా ఆలోచన చేయండి, గెలిపించండి. అట్లే మాకు చౌడేశ్వరి దేలం, వసంతపేట చౌడేశ్వరి దేలం కూడా మాకు అప్పజెప్పారు. దానికి కూడా ఈ సంవత్సరం మేము జ్యోతులు వైభవంగా చేసుకున్నాము. దానికి కూడా అంతా మా మామగారు, తర్వాత వద్దరాలరెడ్డి గారు సహకరించారు. చౌడేశ్వరి దేవి తొగటవీర సభ్యులందరికీ నమస్కారం. అదే మాదిరిగా చౌడేశ్వరి దేవి మాతకు తలుచుకుంటూ తొగటవీర క్షత్రియ కళ్యాణ మండపం అధ్యక్షులుగా పూజల వెంకటస్వామి పోటీ చేస్తున్నాడు. 7/9/2025 తేదీన జనరల్ బాడీ మీటింగ్ పెట్టినారు. మీరు 10 ఏళ్ళ నుంచి కళ్యాణ మండపం అధ్యక్షులుగా ఉన్నారు. అందులో 7 సంవత్సరాల నుంచి లెక్క జమ చెప్పలేదు. ఆ రోజు నేను 2 గంటలు 3 గంటలు ప్రయత్నం చేసిన, నాకు చదువు రాదు, ఆ పేపర్లు ఇవ్వండి, మా ఇంటికి మా పిల్లలతో కానీ వేరే వాళ్ళతో కానీ చూపించుకోండి సార్నే. మీరు లెక్క చేయకుండా ఒక రౌడీజాన్ని గుంపు తోడు చేసి నా మీదకి కుర్చీలు ఎత్తుకొని కొట్టేదని కూడా ప్రయత్నం చేశారు. కానీ ఈరోజు మీ ఓటమికి దగ్గరికి వచ్చేసరికి అందరినీ భయభ్రాంతులు చేస్తూ మేము మీరు ఆడిటర్ కాడికి బుక్కులు తీసుకుపోండి, మీరు ఆడిటర్ కాడ చూపించుకోండి, మీ ఇంట్లో చూపించుకోండి అని చెప్తున్నారు. ఆ రోజు పబ్లిక్లో పదే ఒక పేపర్ ఇచ్చినాక రిటర్న్ అంటే కూడా నేను చేయలే. నా దగ్గర ఉంది ఆ పేపర్. ఎంత శ్రమించినా నేను, నాకు ఒక్క చౌడేశ్వరి మాత తోడొచ్చింది కానీ కళ్యాణ ఎవరు తోడు రాలే. కానీ అదే ఈరోజు నిజమైంది, 2 నెలల్లోనే నిజమైంది. ఎందుకంటే మీ దగ్గరికి ఓటమి దగ్గరికి వచ్చేసరికి మీరు భయభ్రాంతులై మేము ఈరోజు ఆడిటర్ని పెట్టుకోండి, అకౌంట్ తెచ్చుకోండి, మీ ఇంటికే ఇస్తాం, మీ ఇంటికాడ చూపించుకోండి అంటున్నారు. అదే ఆ రోజే చూపించుంటే ఈరోజు ఇంత దూరం వచ్చేది కాదు. గమనించి ఓటర్ మహాశైలారా, కళ్యాణ మండపం సభ్యులారా, మేము మా మనవి ఒకటే, పూజల వెంకటస్వామిని ఆ రోజు బలపరిచినాము. ఈరోజు ముందుండి ఆయన గెలుపుకు కృషి చేస్తున్నాము. మన కంటి అద్దాల గుర్తుకు అందరూ దయచేసి మీకు తెలియని మన కంటి అద్దాల గుర్తుకు పదే తెలియజేస్తున్నాము. అద్దాల గుర్తు పైన ఓటు వేయించి మీరే కాకుండా మీ తరపున ఉండే ఓట్లు కూడా పూజల వెంకటస్వామికి వేసి గెలిపిస్తారని. అదే మాదిరిగా కాకుండా సమయాభావం తక్కువ ఉన్నందున కొందరి దగ్గర తిరగలేకపోయినా, కొంతమంది దగ్గర తిరిగినా, కొంతమంది మాకు ఫోన్లు చేస్తున్నారు. సరైన నిర్ణయం తీసుకున్నారు, మీరు ఆ నిర్ణయానికి మా మద్దతు ఇస్తామని పదే కొంతమంది ఫోన్లు చేస్తూ ఉన్నారు. ఆ ఆశయంతో మేము ముందుకు సాగిపోతున్నాం. ఈ నెల 21వ తారీఖున పూజల వెంకటస్వామి అఖండమైన మెజార్టీతో గెలిపిస్తాము. మాకు ఓటర్ సభ్యులందరూ సహకరిస్తూ ఉన్నారు. ఆ సభ్యులందరికీ నమస్కారం మరీ తెలియజేసుకుంటూ పేరున మీడియా మిత్రులకు, మిగతా వారికి, కుల బాంధవులకు పూజల వెంకటస్వామి గెలుపుకు అందరూ వచ్చి కృషి చేసి గెలిపిస్తారని చెప్పి మనవి చేసుకుంటున్నాం. పొద్దుటూరు తొగటవీర క్షత్రియ కళ్యాణ మండపం సోదరులకు అందరికీ నా నమస్కారములు. తొగటవీర క్షత్రియ కళ్యాణ మండపాన్ని బండారు సోదరులు 7 సంవత్సరాల నుండి దాన్ని వెళ్తున్నారు. అకౌంట్ కానీ ప్రజలకు కానీ తొగటవీర క్షత్రియులకు కానీ మీరు ఎందుకు చూపించలేదు? మీ పదవికి ఇబ్బంది కలుగుతుందని ఆడిటర్ని తొలగించుకోండి, మేము అకౌంట్ చూపిస్తాము అని చెప్పారు. ఇన్ని ఏళ్ళల్లో ఎందుకు చూపించలేదు? ఏ ప్రజలకైనా చూపించలేదు. ఎంత అమౌంట్ దానికి దోశారు? ఇన్ని సంవత్సరంలో ఎంత డబ్బు తిన్నారు? దానికి మీరు సమాధానం చెప్పాలి. కళ్యాణ మండపంలో 70 లక్షలు ఉంది అమౌంట్ ఆదాయం వచ్చిందని చెప్పారు. కానీ ఇందులో 30 లక్షలు వడ్డీకి ఇచ్చాము, మిగతా 40 లక్షలు ఎవరికి ఇచ్చినట్టు ఎక్కడ ఉన్నట్టు? అది ఈ 40 లక్షల రూపాయలు నీ సొంత జోబులో వేసుకొని మీ సొంత ఆదాయానికి వాడుకున్నారు. వడ్డీకి ఇచ్చిన 30 లక్షలు జమా వడ్డీలు ఎక్కడ చూపించారు మీరు?
కళ్యాణ మండపం డెకరేషన్ ద్వారా వచ్చిన ఆదాయాన్ని 7 సంవత్సరాలు స్వల్ప ఆదాయంగా చూపించి మిగతా అమౌంట్ జోబీలోకి పోయినదా? దానికి సమాధానం చెప్పాలి ప్రజలు, ఓటర్ మహాశయులకు. పొద్దుటూరులో ఇతర కులాలకు సంబంధించిన వారందరూ రాయితీ ఇస్తున్నారు. మన తౌడవీర క్షత్రియ కులంలో ఎందుకు రాయితీ ఇవ్వలేదు? మీకు ఎందుకు రాలేదు ఆలోచన? మీ దృష్టిలో పేద తౌడవీర క్షత్రియులు మనుషులు కాదా, కులస్తులు కాదా వాళ్ళు? ఇప్పుడు మీకు పేదవారు గుర్తుకొచ్చారు. ఎందుకంటే మీ పదవికి వెసురు వచ్చినది కాబట్టి, ఇది వెసురు వచ్చినదని మీ పేదవారు పని గుర్తుకొచ్చారు. తౌడవీర క్షత్రియుల గమనించండి. 7 సంవత్సరాల నుంచి కులాన్ని అడ్డపెట్టుకొని 7 సంవత్సరాలు అమౌంట్ దోచుకున్నారు, వ్యక్తులు దోచుకున్నారు. ఇప్పటికైనా దోచుకునే వారికి కాకుండా పేదవారికి సేవ చేసే వారికి ఓటు వేసి గెలిపించవలసిందిగా కోరుచున్నాము. ఈ ఎన్నికల్లో మా ప్యానెల్ అధికారం వచ్చిన వెంటనే కళ్యాణ మండపం ఏసీగా తయారు చేస్తాము. మన కులస్తులందరికీ పొద్దుటూరులో ఉండే వాళ్ళందరికీ ఎవరైనా సరే, పొద్దుటూరు కాదు ఎవరైనా సరే వాళ్ళకి రాయితీ కల్పిస్తాము. నెక్స్ట్ మన కళ్యాణ మండపం ఏసీ కళ్యాణ మండపం తయారు చేస్తాము. కళ్యాణ మండపం రెండోది మినీ కళ్యాణ మండపం కడతాము. దయచేసి మీ ఓటర్ మహాశయులు ఆలోచించి ఓటు వేయవలసిందిగా మనవి చేసుకున్నాము. అద్దాల గుర్తుకు ఓటు వేసి గెలిపించవలసిందిగా కోరుచున్నాము.